హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు వీడియోలో మనం కిరాణం షాప్లో దొరికి 2 రూపీస్ కేక్స్ ఉంటాయి కదా, అవి ఇంట్లోనూ ఎంతో రుచిగా అండ్ హెల్తీగా ఎటువంటి మైదా కానీ ఏం యూస్ చేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 125 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాను. దీన్ని పౌడర్ లాగా బాగా గ్రైండ్ చేసుకుందాము. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఒక 60 ml ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 60 ml సరిపోతుంది మనం చేసే క్వాంటిటీకి. దీన్ని కూడా మంచిగా మిక్సీ చేసేసుకుందాము. మనకి మిక్సీ చేస్తే ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. ఒక 2 times ఆపుతూ బ్లెండ్ చేయాలి దీన్ని. అండ్ ఒక 125 ml మిల్క్ యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా ఒక 3-4 times ఆపుతూ బ్లెండ్ చేయాలి, కంటిన్యూస్గా చేయకూడదు. అప్పుడే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, క్రీమ్ లాగా ఫామ్ అయిపోయింది కదా. మనకి ఎటువంటి బ్లెండర్ అనేది అవసరం రాలేదు మిక్సీ చేసుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నేను చిన్న చిన్న గిన్నెలు తీసుకొని అవన్నీ మోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అప్లై చేసి పిండి జల్లించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఒక 250 grams గోధుమ పిండి తీసుకొని అందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిక్స్చర్ అంతా యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇందులో మనం మిల్క్ యాడ్ చేస్తున్నాం అనమాట, దీని కన్సిస్టెన్సీ లూజ్ చేయడం కోసం. నేను 125 ml మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరు దాన్ని మిక్స్ చేస్తున్నప్పుడు మీకు వచ్చే కన్సిస్టెన్సీని బట్టి ఎంత మిల్క్ యాడ్ చేసుకోవాలనేది చూసుకొని వేసుకోండి. 125 ml మాత్రం సరిపోతుంది మనం చేసే క్వాంటిటీకి. నేను ఓవరాల్గా 250 ml మిల్క్ యాడ్ చేశాను. చూసారు కదా, ఇలా బాగా లంప్స్ ఏం లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఎటువంటి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయకుండా జస్ట్ ఈనో యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 1 స్పూన్ ఈనో వేసిన తర్వాత ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇది లేకపోతే మీరు ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎలా పడితే అలా మాత్రం అసలు మిక్స్ చేసుకోకూడదు. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మౌల్డ్ చేసి పెట్టుకున్న గిన్నెల్లోకి బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను హాఫ్ దెమ్ మాత్రమే ఫిల్ చేశాను, ఎందుకంటే మనకు పొంగుతాయి కాబట్టి హాఫ్ వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 balls నేను ఫిల్ చేసి పెట్టేసుకున్నాను. ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో ఇవన్నీ పెట్టేశాను అనమాట. ఒక 5 minutes మనం ప్రీహీట్ చేసి పెట్టాం దాని ముందే. మనకు ఆల్మోస్ట్ ఒక 40 to 45 minutes పట్టింది ఇది ఇలా బేక్ అవ్వడానికి. చూసారు కదా, స్పూన్ మాత్రం నీట్గా వచ్చేసింది. ఇలా వస్తే మనకి కంప్లీట్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది పక్కన తీసి పెట్టుకుందాము. చల్లగా అయిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకుందాం వీటిని. మెల్లిగా సైడ్స్ అన్ని డిమోల్డ్ చేయండి. ఏమాత్రం మధ్యలో తగిలితే కేక్ అనేది విరిగిపోతుంది అనమాట. చూసారు కదా, ఇదంతా బాగా వచ్చేసిందో. ఇంకాస్త ఎక్కువసేపు ఉంచితే మన కింద బేస్ అనేది మాడిపోతుంది అనమాట. ఇప్పుడే మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. చూసారు కదా, ఇలా అన్ని డిమోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా వచ్చిందో. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా సేమ్ బయట ఎలా ఉంటాయో అలాగే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.